రాష్ట్ర విభజనకి అందరూ నెత్తిన పెట్టుకునే అన్ని మీడియాలు కూడా విభజన తర్వాత అదే మీడియా సంస్థలు రెండు రాష్ట్రాల వెదవలవుతున్నారు. ఆనాడు ఒక విలువ ఉండేది మీడియాకి, విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాల్లో విలువ దిగజారిపోయింది. కేసీఆర్ ఏబిఎన్ని టీవీ9ని బ్యాన్ చేస్తే కోర్టులకు వెళ్ళి తెచ్చుకునేటప్పటికి అస్తమ శశాంకం ముగిసింది. ఆంధ్రప్రదేశ్లో క్రిందటిసారి తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడు సాక్షిని రాకుండా చేసింది. ఆ తర్వాతన అధికారంలోకి వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి ఏబిఎన్ని ఈటీవీని రానియకుండా చేశాడు. ఇప్పుడు సాక్షిని టీవీ9ని ఎన్టీవీని రానియకుండా చేస్తున్నారు. దీని మీద సాక్షి సుప్రీంకోర్టుకి వెళ్ళింది. రాష్ట్రంలో సాక్షి టీవీ ప్రసారాలను అక్రమంగా నిలిపేయడం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ఫైబర్ నెట్ సహా పలు మల్టీ సిస్టమ్ ఆపరేటర్లు ఎంఎస్ఓలకి సుప్రీంకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్ విచారణ జరిపిన జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చందూర్కర్లతో కూడిన ధర్మాసనం ఈ అంశం మీద 3 వారాలకు సమాధానం ఇవ్వాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. సాక్షి టీవీ యాజమాన్యం తరపున సీనియర్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి వీగిరి వాదనలు వినిపించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ కారణాలతో మీడియా స్వేచ్ఛను అణచివేస్తున్నటువంటి విషయాన్ని అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. యాజ్ ఫర్ నామ్స్ ఏమవుతాయంటే ఏది మన ఏరియా కేబుల్ ఆపరేటరు మన దగ్గరకు లిస్ట్ పట్టురాలి, నీకు ఏమేం ఛానల్స్ కావాలని, అదొక 1000 ఛానల్స్ ఇస్తాడు. అందులో మనం టిక్కులు పెట్టినటువంటి వాటినే ఇవ్వాలి. కానీ ప్యాకేజీ పెడతాడు 300, అన్ని ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ ప్లస్ ఇవి మనం చాలంటాం. అందులో మనం ఏ సంతకాలు పెట్టాం కాబట్టి ఇంతకుముందు వాళ్ళదైనా ఇప్పుడు వీళ్ళదైనా నడుస్తూ ఉంటుంది. ఓవరాల్గా ప్రభుత్వాలు ఎలా చెప్తే అట్లా నడిచే పరిస్థితులలో మీడియా కూడా తయారైంది. మీడియా అట్లాగా మీడియాని కంట్రోల్లో పెట్టిన రాజకీయం కోర్టుల దగ్గరికి వెళ్ళినా జరిగేది కాదు, ఒరిగేది కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్య సంప్రదాయాన్ని చంపేసుకున్నాం అందరం కలిసి.